హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హనుమంతుడు పెళ్లి చేసుకోకుండా సీతారాముల సేవలో తరించాడు. ఆయన భక్తులు కూడా చాలా మంది బ్రహ్మచారులుగా మిగిలిపోయారు. అలాంటిది అహ్మదాబాద్‌లోని హనుమంతుడి ఆలయం ఒకటి పెళ్లిళ్లకు ఫేమస్ అయింది. ఎంతలా అంటే ఈ లగనీయ హనుమాన్ మందిర్‌లో ఇప్పటి వరకు 10,000కు పైగా పెళ్లిళ్లు జరిగాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రేమ జంటలకు పెళ్లి విషయంలో ఏ సమస్య ఎదురైనా వెంటనే ఈ మందిరానికి వెళ్తున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోయినా, ఆర్థిక స్తోమత లేకపోయినా, తమ వివాహ బంధానికి చట్టబద్ధత కావాలన్నా గుజరాతీ యువతీ యువకులు ఈ పెళ్లిళ్ల ఆంజనేయుణ్ణి ఆశ్రయిస్తున్నారు. ఏటా వాలంటైన్స్ డే నాడైతే ఈ ఆలయం పెళ్లిళ్లు చేసుకోవడానికి వచ్చే యువతీ యువకులతో కిటకిటలాడుతుంది. అహ్మదాబాద్‌లోని మెఘనీ నగర్‌లో ఉన్న ఈ గుడిలో గే జంటలు కూడా ఒకటవుతారంటే ఆశ్చర్యం కలగక మానదు. పెళ్లాడేందుకు వచ్చే జంటలకు ఇక్కడ వివాహానికి అవసరమైన కనీస సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. వారి వివాహానికి చట్టబద్ధత కల్పించడం ఈ ఆలయం స్పెషాలిటీ. ఏ సమస్య రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఓ ఫోటోగ్రాఫర్‌ను కూడా నియమించారు. అసలు ఈ హనుమాన్ ఆలయంలో పెళ్లిళ్లు చేయడం ఎలా మొదలైందంటే, ఇంతకు ముందు ఈ గుడికి సమీపంలోనే ఒక కోర్టు ఉండేది. న్యాయస్థానంలో పెళ్లాడేందుకు వచ్చేవారు ఈ గుళ్ళోని పూజారిని తమ వెంట తీసుకుని కోర్టుకు వెళ్ళేవారు. తర్వాత కోర్టును అక్కడి నుంచి వేరే చోటికి మార్చారు. కానీ ఈ ఆలయ పురోహితుడైన హీరాబాయ్ జగ్గూజీ చొరవ కారణంగా గుళ్ళోనే పెళ్లిళ్లు చేయడం మొదలైంది. గుజరాత్ భూకంపం వచ్చిన తర్వాతి నుంచి ఈ మందిరం పెళ్లిళ్లు చేస్తున్నట్లు హీరాబాయ్ తెలిపారు. పెళ్లాడేందుకు వచ్చే జంటల కోసం ఈ గుడిని 24 గంటల పాటు తెరిచి ఉంచుతారు. రాత్రి 3 గంటల సమయంలోనూ ఎన్నోసార్లు పెళ్లిళ్లు జరిపినట్లు హీరాబాయ్ చెప్పారు. ఇక్కడ పెళ్లాడిన వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇందుకోసం వారి నుంచి ఐడీ ప్రూఫ్‌లు తీసుకుంటారు. జంటలు నింపిన దరఖాస్తును కార్పొరేషన్ ఆఫీసులో అందజేసి వారిచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్‌ను జంటలకు అందిస్తారు. ఈ గుళ్ళో పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ప్రేమికులే కాదు, వివాహానికయ్యే భారీ ఖర్చును భరించే స్తోమత లేని వారు సైతం ఈ మందిరంలో పెళ్లి చేసుకుంటున్నారు.